మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అపరిచితుడికి అమ్మ మొగుడులా ఉన్నావేంటి భయ్యా మాస్క్ మ్యాన్ హరీష్. ఓయ్ ఇన్ని షేడ్స్ ఫస్ట్ డేనే చూడలేకపోతున్నాం నాయనో. కాదు బాబోయ్. హరీష్ మనీష్ పెద్ద ఫైట్ ప్రోమోలో ఆల్రెడీ చూసేసే ఉంటారు. దాంతోపాటు మీరు చూడండి ప్రియా హరీష్ ఫైట్ అది కూడా ఉంది. అండ్ ప్రోమో 2లో కూడా చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓనర్స్ టెనెంట్స్కి అన్ని రైట్స్ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మీరు ఏదైనా వాడుకోండి ఏమన్నా తినండి అంటున్నారు. అది రూల్స్ వైలేషన్. లైవ్ చూసి ప్రోమో చూసి ఈరోజు మీకు నేను రివ్యూ ఇస్తున్నాను అసలు ఏం జరిగిందో హౌస్లో. అంతకంటే ముందు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో భయ్యా పొద్దు నుంచి నేను ఈరోజు లైవ్ చూశాను. అసలు ఏముంది, ఏం జరుగుతోంది, ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అని చూశాను. తోటలో చూస్తుంటే ఆల్రెడీ ఓనర్స్కి టాస్క్లు ఇస్తారు. అదే అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన మన కంటెస్టెంట్స్ ఉన్నారా, ఆ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్గా చేశారు. ఆ ఓనర్స్కి మన సెలబ్రిటీస్ వాళ్ళని టెనెంట్స్గా చేశారు. వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇవ్వమంటారు. అంటే వారం మొత్తం క్లీనింగ్, యుటెన్సిల్స్, కుకింగ్ ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక టాస్క్ అసైన్ చేయమన్నారు. సో ఈరోజు బిగ్ బాస్ ఏమన్నారంటే బ్యాడ్జెస్ ఇచ్చి వేరే వాళ్ళతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పారు. మెయిన్గా మాస్క్ మ్యాన్ హరీష్ ఒక చోట బాగా ట్రిగ్గర్ అయ్యాడు. అదేంటంటే మాస్క్ మ్యాన్ హరీష్కి ఇచ్చింది ఏంటంటే క్లీనింగ్ టాస్క్. అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయగలిగేది ఎవరికి ఇవ్వాలి అంటే తనేమో సృష్టి వర్మని, ఇమాన్యువల్ని చూస్ చేసుకుంటాడు. ఓకే ఫైన్. కానీ మొత్తం క్లీనింగ్ అంటే బయట గార్డెన్ ఏరియా ఉందో లేదో లేకపోతే లోపల హౌస్ ఎంతవరకు క్లారిటీ లేదు కాబట్టి ఓకే అనుకుంటాడు. కానీ హౌస్ మొత్తం అని తర్వాత తెలుస్తుంది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. బిగ్ బాస్ ఏమో ప్రియాని కుకింగ్కి మానిటర్గా పెడతారు. తనేమో భరణిని, తనుజాని కుకింగ్ టీమ్గా చూస్ చేసుకుంటుంది. అండ్ తను ఏం చెప్తుందంటే ఎవరు ఏం చెప్పినా నేను కుకింగ్ వాళ్ళని ఓన్లీ కుకింగ్కి, కటింగ్కి మాత్రమే అలో చేస్తాను. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో నేను క్లీనింగ్ చేయడానికి అలో చేయను. వాళ్ళు ఓన్లీ కుకింగ్ అండ్ కటింగ్ మాత్రమే చేస్తారు, అంతకుమించి ఏం చేయరు. ఎందుకంటే కుకింగ్ నేను చేస్తా కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో. అండ్ వాళ్ళు పొద్దున ఉండాలి, మధ్యాహ్నం ఉండాలి, రాత్రి ఉండాలి, అండ్ మిడిల్లో ఏమైనా ఉంటే టాస్క్లు అవి కూడా చేయాలి. కాబట్టి నా కుకింగ్ టీం నుంచి వాళ్ళని క్లీనింగ్ చేయడానికి నేను అలో చేయను. కిచెన్ టేబుల్ కానీ ఆ డైనింగ్ టేబుల్ కానీ కుకింగ్కి సంబంధం లేదు అంటారు. ఇక్కడే మన హరీష్ ట్రిగ్గర్ అయ్యాడు. అలా ఎలా అంటే మొత్తం క్లీనింగ్ వీళ్ళిద్దరే చేయాలంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? కిచెన్ కంపార్ట్మెంట్ గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న ఏరియా అండ్ డైనింగ్ టేబుల్ కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళదే వస్తుంది. అది మీరు క్లీన్ చేయాలి కదా, ఇది మొత్తం వీళ్ళే క్లీన్ చేయాలంటే వీళ్ళ మీద బర్డెన్ అవుతుంది కదా అని మాస్క్ మ్యాన్ పాయింట్అవుట్ చేస్తాడు. నేను కావాలంటే నేను చేస్తాను, వాళ్ళిద్దరికి బర్డెన్ అవ్వకుండా నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను చేస్తాను, దేనికైనా రెడీ అని అంటాడు. బిగ్ బాస్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. కామనర్స్ అది ఓనర్స్ ఏ పని చేయకూడదు, ఓన్లీ టెనెంట్స్తోనే చేయించుకోవాలి, మీరు ఓన్లీ మానిటర్స్ మాత్రమే అని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తాడు. బిగ్ బాస్ అంతా చెప్పినా కూడా ఒక పని చేస్తాను, నేను కూడా చేస్తాను అంటాడు. కానీ కొంతమంది ఏమంటారంటే మాకు ఎలాగో బ్యాడ్జెస్ లేవు కదా, మేము వాలంటరీగా వచ్చి మేము కూడా క్లీన్ చేస్తాము అంటారు. కానీ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది ఏంటంటే ఓన్లీ బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళకి ఆ టాస్క్లు చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి వీలు లేదు. అదే ఇక్కడ పాయింట్ మన మనీష్ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ మనీష్ ప్రాపర్గా కన్వే చేయలేకపోతాడు. దానివల్ల నువ్వు మాట్లాడక భయ్యా, నీకు బ్యాడ్జ్ లేదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇక్కడే మెయిన్ ఇష్యూ భయ్యా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఓనర్స్, మీరు ఒక టీం, మీరు పక్క వాళ్ళది ఎందుకు వినలేకపోతున్నారు? మనీష్ ఏమంటాడంటే మనకు టాస్క్లు ఇచ్చింది బ్యాడ్జెస్ అలొకేట్ చేశారు కదా, అది ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే చేయాలి, మీరు ఎలా ఎంటర్ అవుతారు అంటారు. వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి లేదు. అండ్ ఎంతమంది వాలంటరీగా వచ్చినా వాళ్ళు చేయకూడదు అండ్ ఓనర్స్ చేయకూడదు అన్న పాయింటే మనీష్ చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అది ప్రాపర్గా కన్వే చేయలేకపోయేసరికి అది ఎలా ఉందంటే కావాలనే మిడిల్లో దూరి అటెన్షన్ గ్రాబింగ్ కోసమో లేకపోతే ఏదో పాయింట్ పెట్టాలన్నట్టు ఉంది. కాబట్టి మాస్క్ మ్యాన్ అక్కడ ట్రిగ్గర్ అయ్యి భయ్యను ఊరికే ఉండు, మిడిల్లో దూరకు, ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, నీకు బ్యాడ్జ్ లేదు కదా అని నేను చూసుకుంటాను, అది దీనివల్ల ఏదన్నా ప్రాబ్లం అయితే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, కావాలంటే బిగ్ బాస్ నన్ను బయటకు పంపించినా నేను బయటకు వెళ్ళడానికి రెడీ అని హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది. ఇద్దరే హౌస్ మొత్తం క్లీన్ చేయాలంటే ఎంతవరకు న్యాయం అని హరీష్ ఆర్గ్యూ చేస్తాడు. దీంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది. కానీ దీంట్లో హ్యుమానిటేరియన్ యాంగిల్ ప్రకారం మాస్క్ మ్యాన్ హరీష్ 100% రైట్. ఎందుకంటే ఇద్దరే మొత్తం ఇంటిని క్లీన్ చేయాలంటే ఇది చాలా అన్యాయం. అదైతే యాక్సెప్టబుల్. కానీ బిగ్ బాస్కి ఒక టాస్క్ ఇచ్చి రూల్స్ ఇచ్చి మీరు డై ఫాలో అవ్వాలంటే అలానే ఫాలో అవ్వాలి. అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అవన్నీ కాదు. ఎందుకంటే రూల్ ఇస్ అ రూల్ ఫర్ ఆల్. ఆయన ఎంతసేపు పొద్దున్న నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ నేను చెప్పిందే చేస్తాను, నేను ఏదైతే అనుకుంటానో నేనే చేస్తాను, నేను సీతయ్యని నేను ఎవరి మాట వినను అంటాడు. అసలు టీం మెంబర్స్ చెప్పేది వినడు. ఒకవేళ విన్నా ఫైనల్గా ఆయన చెప్పిందే వేదం, నేను మాట్లాడేదే కరెక్ట్, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. ఆయన చెప్పకుండా వినడు. నేను దేనికైనా రెడీ, నేను దేనికైనా సిద్ధం అంటాడు.
అసలు ఆయన ఒక్కొక్క మామూలు యాంగిల్ చూపించట్లేదు భయ్యా. ప్రియాతో గొడవ వేసుకుంటాడు. కామనర్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే పొద్దు నుంచి వాళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అందరూ ఫస్ట్ డిసైడ్ అయ్యి తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పాలి, కానీ పొద్దు నుంచి ఓవర్లాప్ చేస్తూనే ఉన్నారు. ఒకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడుతున్నారు, వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళలో వాళ్ళే గొడవలు పడుతున్నారు. అండ్ అన్నిటికంటే పెద్ద మాస్క్ మ్యాన్ హరీష్, ఆయన ఏంటంటే వాయిస్ చాలా గట్టిగా ఉండిపోయింది అండ్ వేరే వాళ్ళని మాట్లాడివ్వట్లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా అందరు ఒకలా ఉంటే ఆయన ఒక్కడు నేను ఇంకోలా ఉండాలనుకుంటున్నాడు. అది చాలా తప్పు. హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆయన చేసేది కరెక్టే, కానీ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది దేనికి? ఆయన ఒక రూల్ పెట్టాడంటే దానికి ఖచ్చితంగా మీనింగ్ ఉంటుంది కదా. సో ఈ పాయింట్లో ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్కి మన మనీష్కి గొడవ అవుతుంది, వర్డ్స్ లూజ్ అవుతాడు అండ్ అది లైవ్లో కట్ చేశారు, ఎపిసోడ్లో మనం చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే భయ్య పొద్దు నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే మనీష్ ఉన్నాడు చూసావా, మనీష్ మర్యాద, ఆయన లోపల ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో ముందుకు పెట్టాలనుకుంటున్నాడు పాయింట్, కానీ పెట్టలేకపోతున్నాడు. మాట్లాడిన పాయింట్ కూడా సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన పెద్ద బుగ్గ అవుతున్నాడు, పెద్ద బిస్కెట్ అవుతున్నాడు. ఎందుకంటే నువ్వు అనుకున్న పాయింట్ని ప్రాపర్గా కన్వే చేయకపోతే ఆడియన్స్లో నువ్వు ఎలా కనిపిస్తావు అంటే పెద్ద బఫూన్లా కనిపిస్తావు. వీడేంట్రా బాబు మధ్యలో దూరిపోతున్నాడు ఫుటేజ్ కోసమా, లేకపోతే వీడికి ఏం కావాలి, అసలు వీడికి క్లారిటీ ఉందా అన్న పర్స్పెక్టివ్ వస్తుంది. అదే అనిపిస్తుంది. కానీ మనీష్ కనుక ఇలానే ఉండి పాయింట్ని స్ట్రాంగ్గా పెట్టకపోతే, సరిగ్గా డిఫెండ్ చేయలేకపోతే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరు గొడవ అయిన తర్వాత మళ్ళీ సారీ అని చెప్పుకుంటాడు, మనీష్కి చెప్తాడు, లేదు ఇది అంటాడు, వాళ్ళిద్దరూ కలిసిపోతారు, అది వేరే విషయం. అది ఎలాగో ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మెయిన్గా హరీష్ వచ్చి ప్రియా మీద అరుస్తాడు, ప్రియా నా మీద అరుస్తే నేను పడడానికి ఇక్కడ లేను అంటది. అండ్ అదంతా అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది, లాన్లో అంతా మాట్లాడుకుంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కామనర్స్ ఏమనుకుంటారంటే అసలు మనం అందరం ఓనర్స్, టెనెంట్స్కి ఏం చెప్పాలో మనందరికీ రైట్స్ ఉన్నాయి, కానీ మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు లీడ్ తీసుకొని మనకి లీడర్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అన్న శ్రీజ టాపిక్ రైజ్ చేస్తుంది. అదే కదా అని మనీష్ కూడా చెప్తాడు అండ్ అందరిలో కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది పొద్దున్నుంచి. అండ్ ప్రియా కూడా ఇక్కడ చెప్తుంది, నేను చూసినంత వరకు చూస్తాను, నా వల్ల కాదు, నేను తీసుకోలేను ఇంత అని అంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత అక్కడ మన హరీష్ గారు కూడా వస్తారు. లేదండి నా పాయింట్ ఇది, నేను ఇలా కన్వే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మెయిన్గా మనకి ఇష్యూ వచ్చింది ఆ కిచెన్ టేబుల్ దగ్గర అండ్ డైనింగ్ టేబుల్ మీదనే. అది ఎవరు క్లీన్ చేస్తారన్నదే మెయిన్ పాయింట్. ఎందుకంటే మనకు పొద్దున క్లారిటీ లేకుండా తర్వాత క్లారిటీ వచ్చింది అది క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళదే అని. కానీ ఖాళీగా కొంతమంది కూర్చున్నారు కదా, వాలంటరీగా వాళ్ళు వస్తా అన్నప్పుడు నేను ఎందుకు అలౌ చేయకూడదు, వాళ్ళని చేస్తాను కదా అని అన్నాడు. వీళ్ళు ఏమంటారంటే వాలంటరీగా అలౌ చేయడానికి ఇక్కడ ప్రాబ్లం కాదు, ఏదైతే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడో, ఎవరికైతే బ్యాడ్జెస్ అలొకేట్ చేశారో వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు, అది రూల్. దాన్ని నువ్వు ఎలా బ్రేక్ చేస్తావు అండ్ వాళ్ళు చేయకపోతే నేను చేస్తాను, నేను దేనికైనా రెడీ, దీన్ని ఎక్కడ దాకైనా తీసుకెళ్తాను, నేను చేస్తాను, చూసుకుందాం, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన సింగిల్ ఎజెండాతో వచ్చాడో, ఆయన మొత్తం ఫుటేజ్ లాగేసుకుందాం అనుకుంటున్నాడు, ఒక టీమ్ ప్లేయర్గా ఉండలేకపోయాడు అని అయితే అనిపించింది. ఇక నువ్వు చెప్పిన పాయింట్లో వ్యాలిడిటీ ఉంటే నువ్వు ఏదైనా మాట్లాడు, దేనికైనా రెడీ అనో, జనాలు హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను సపోర్ట్ చేస్తారు. కానీ ప్రతిదానికి అన్నిట్లో నేనే దూరిపోతా, నేనే ఉంటా, నేను చెప్పిందే కరెక్ట్, నా మాట వినాలంటే అవ్వదు. ఎందుకంటే బ్యాడ్జెస్ ఇచ్చిన పర్పస్ ఏంటంటే ఎవరికి ఇచ్చారో వాళ్ళే ఆ టాస్క్ని చెయ్యాలి. అండ్ ఇది నెక్స్ట్ వీక్స్లో గోయింగ్ ఫార్వర్డ్ కూడా వేరే వాళ్ళకి కూడా ఇదే అప్లై అవుతుంది కదా, వాళ్ళే పని చేయాలి. సో అప్పుడు బర్డెన్ అంతా వాళ్ళ మీదే పడుతుంది కదా. ఇదంతా మీ మెంటల్ ఎబిలిటీస్ని టెస్ట్ చేయడానికే బిగ్ బాస్ ఇచ్చే పరీక్ష. దాంట్లో మీరు ఎంత స్ట్రాంగ్ అనే ప్రూవ్ చేసుకోవాలి. అండ్ టాస్క్ని మినిమం అర్థం చేసుకోకుండా ఊరికే గొడవ పడితే ఏమీ రాదండి. ఒకరోజు ఈరోజు ఏదో ఫుటేజ్ కోసం బాగుంటుంది, కానీ తర్వాత మీ స్ట్రాటజీ అర్థమైపోయి ఏంట్రా బాబు ఇట్లో దూరిపోతాడు, ఏ మాట వినడు అండ్ ప్రతి చోట నేనే ఉండాలనుకుంటాడు అనే పర్స్పెక్టివ్ అయితే వస్తుంది. అండ్ అక్కడ కూడా అందరూ సరే ఇప్పుడు అయితే అయిపోయింది కదా అన్నా కూడా అప్పటికి కూడా వినడు. ఫైనల్గా మాస్క్ మ్యాన్ హరీష్ ఆయన చెప్పిందే చేయాలనుకుంటున్నాడు. అదైతే జరుగుతోంది భయ్య. ఏం చేస్తున్నారంటే ఓనర్స్ టెనెంట్స్కి అన్ని రైట్స్ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మీరు ఏదైనా వాడుకోండి, ఏమన్నా తినండి అంటున్నారు. అది రూల్స్ వైలేషన్. అందుకే బిగ్ బాస్ వాళ్ళని హెచ్చరించారు. టెనెంట్స్కి అన్ని లగ్జరీస్ లేవు, సో సెలబ్రిటీస్ ఆర్ టెనెంట్స్ వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లోనే ఉండాలి, లోపల ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడానికి లేదు, లోపల ఫుడ్ని తినడానికి లేదు. అంటిల్ అన్లెస్ బిగ్ బాస్ ఓనర్స్కి చెప్తే ఆ ఓనర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళు యూజ్ చేసుకోవడానికి లేదు. ఇది ఎన్నిసార్లు చెప్పినా
ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు బ్రేక్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మన శ్రీజ కానీ, మాస్క్ మ్యాన్ హరీష్ కానీ, మేము మహాత్ములం, మేము అతి మంచోళ్ళం, మాకంటే మించిన వాళ్ళు లేరు, మేము రేలంగి మామయ్యకి కజిన్ సిస్టర్స్, కజిన్ బ్రదర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, మీరు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టకండి, పెడితే మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పినా కూడా మళ్ళీ హరీష్ వెళ్ళి అందరితో మీకు ఆకలిస్తుందా భయ్యా, మీ ఫుడ్ నేను లాగేసుకున్నానేమో, నేను దేనికైనా రెడీ, నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ, లేదు ఏం పర్లేదు మీరు తినండి తినండి అని వాళ్ళు సావ కొడుతున్నాడు. భరణి ఒక పాయింట్ రేజ్ చేస్తాడు, డేమాన్ పవన్ వచ్చి ఒకటి చెప్తాడు, నువ్వు వచ్చి ఒకటి చెప్తున్నావు, మీ టీంలో మీకే క్లారిటీ లేదంటే, లేదు టీం అందరు ఏం చెప్పినా ఇది నా డెసిషన్, ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి నేను రెడీ, సో మీరు తినాలనుకుంటే తినండి అంటాడు. వాళ్ళ ఆకలి లేదని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఫోర్స్ చేస్తాడు. అనూజ, భరణి, రితు చౌదరి వీళ్ళందరూ ఏమంటారంటే, భయ్యా ఇప్పుడు నువ్వు తినమంటావు, మేము తింటే అది జస్ట్ మాకు ఎఫెక్ట్ అవ్వడమో నీకు ఎఫెక్ట్ అవ్వడమో కాదు, హౌస్ మొత్తం ఎఫెక్ట్ అయ్యి తర్వాత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే కూడా మళ్ళీ అదే చేస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళి ఏడుస్తాడు, ఆయనే అరుస్తాడు, ఆయనే గోల పెడతాడు, ఎవడి మాట వినడు, తినమని గోల చేస్తాడు, చెప్పిందే చెప్తాడు, లాస్ట్కి వెళ్ళి ఏడుస్తాడు. ఇది భయ్యా జరిగింది ఈరోజు హౌస్లో. మొత్తం ప్రోమోస్లో కానీ లైవ్లో కానీ ఎక్కడ చూసినా మాస్క్ మ్యాన్ హరీషే కనపడుతున్నాడు, ఏ కెమెరాలో చూసినా ఆయనే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయనే మాట్లాడుతున్నాడు, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, చెప్పిందే చెప్తున్నాడు, అపరిచితుడు కమ్మమ్మగుడిలా తయారయ్యాడు. చాలా కష్టం భయ్యా, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మాస్క్ మ్యాన్ హరీష్ని, కానీ ఇలా ఆడతాడని అయితే అస్సలు అనుకోలేదు. ఇలా ఉంటే కష్టం భయ్యా, నేనైతే చూడలేకపోతున్నాను. అండ్ మర్యాద మనీష్ కూడా గేమ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా పాయింట్ ఉంటే గట్టిగా ముందు పెట్టాలి, లేకపోతే బుగ్ అవుతాడు. అండ్ నిన్న నేను చెప్పినట్టుగానే భరణి చాలా స్ట్రాంగ్ కంటెండర్ లాగా అనిపిస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ చాలా బాగా అందరితో కలిసిమెలిసిపోతున్నాడు. ఈ రోజు లైవ్ చూస్తే భయ్యా క్రిస్టల్ క్లియర్గా ఒక్కటైతే అర్థమైంది, సెలబ్రిటీస్కి కామనర్స్కి మధ్య, సెలబ్రిటీస్లో వీక్ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళ క్లారిటీ చాలా బాగా ఉంది. ఎస్పెషల్లీ భరణి గారు లీడ్ తీసుకునే విధానం కానీ, ఆయన ట్యాకిల్ చేసే విధానం కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం కానీ చాలా బాగుంది. అండ్ ఆయన మాట్లాడుతున్న ఎక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, నేనే అంతా చూపించుకోవాలి, నేనే ఉండాలి అన్నట్టు లేదు, అది చాలా న్యాచురల్గా ఎవాల్వ్ అవుతుంది. వేరాస్ కామనర్స్లో ఎవరికి వాళ్ళు నేనే చూపించుకోవాలి అన్నట్టు చూపించుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మాస్క్ మ్యాన్ హరీష్ లీడర్షిప్ క్వాలిటీస్ చూపించుకోవాలనుకుంటున్నారు కానీ అది లీడర్షిప్లా లేదు, ఏదో నేనే ముందుండాలి, నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్టు ఒకలా ఉంది, కానీ అది లీడర్షిప్ క్వాలిటీ లాగా లేదు. లీడర్షిప్ అంటే ఫస్ట్ యూ షుడ్ బి అ గుడ్ టీమ్ మెంబర్, తర్వాత నువ్వు గుడ్ టీమ్ ప్లేయర్, తర్వాత లీడర్ అవుతావు. భరణి గారికి మాస్క్ మ్యాన్ హరీష్కి అదైతే క్లియర్గా తేడా తెలుస్తుంది. ఎనీ విచ్ వేస్ ఇది ప్రోమో అండ్ లైవ్ అనాలిసిస్ మాత్రమే. ఈ రోజు నైట్ ఎపిసోడ్ చూసాక డే 1 రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు లైఫ్ ఏ జిందగీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. लाइफ ए जिंदगी. बाय बाय.